హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ డైట్స్ జోన్. ఎలా ఉన్నారు అందరూ? స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా. ఇంకా రోజు మనము లంచ్ బాక్స్ కోసము ఏం చేయాలని తడుముకోవటమే. అందుకే ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టాలని నేను ప్లాన్ చేశాను. దానిలో భాగంగా ఈరోజు మనము ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నామండి. దీనివల్ల పిల్లలకి పోషకాహారం అందటమే కాకుండా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు అప్డేట్స్ కోసం. ఇప్పుడు ముందుగా ఒక బాణల్ పెట్టి వేడి చేసుకుంటున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఏమేం వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని 1 బై 1 చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నాను, కొంచెం ఫ్రై చేస్తున్నాను లైట్గా. పచ్చిమిర్చి సన్నగా తరిగి పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన గార్లిక్, వెల్లుల్లి అన్నమాట వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఇది వేయటం వల్లే ఫ్రైడ్ రైస్కి బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, నేను క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. మీరు ఆ ప్లేస్లో బఠానీ తర్వాత క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. నాకు ఇక్కడ అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, బాగా వేగుతున్నాయి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వాడడం వల్ల ఈ ఫ్రైడ్ రైస్కి అనేది స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి. ఈజీగా మన పిల్లలు కూడా పోషకాహారాన్ని ఇష్టంగా తీసుకోవడానికి ఇదొక మంచి మార్గము. అందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఇందులో పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను, మిరియాల పొడి, అలాగే గరం మసాలా పొడి యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లేదా మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట. చిన్న చిన్న వీడియోస్ ఈజీగా తయారు చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి చూడొచ్చు, నా ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. సోయా సాస్ అనేది మీ ఇష్టం అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లేవర్ బాగుంటుందని నేను యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలబెట్టి కొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. ఈలోపు మనం అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నము పొడి పొడిగా ఉడికించుకోవాలి. చూడండి, బాస్మతి రైస్తో ప్రిపేర్ చేశాను. నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ అన్నము బాగా పొడి పొడిగా ఉడికించుకొని బాగా వేడి మీద కలబెడుతున్నాను. స్విమ్లో పెట్టేసి కలబెట్టుకోవాలి. మీకు ఇందులో పులుపు కావాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటాలను కూడా ముందుగా వెజిటబుల్స్తో పాటు మగ్గబెట్టి తీసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని లంచ్ బాక్స్లోకి పెట్టేసి పిల్లలకి ఈజీగా పంపించేయచ్చు అన్నమాట. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం.